రేపు అనగా 16/1/2024 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఆసరా మరియు చేతి పింఛన్లు పడలేదు. వారికైతే 4,000 రూపాయలు అనేది పడడం అయితే జరుగుతుంది. సో ఎన్ని జిల్లాల వరకైతే రేపు అయితే పడుతుందో, కొత్త పింఛన్ల లేకపోతే పాత పింఛన్ల ఎవరికైతే రేపు అనేది సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరికైతే డబ్బు అనేది ఖాతాలోనో అయితే పోస్టల్ ద్వారా అందిస్తారో పూర్తి అప్డేట్ వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకున్నాము. సో దానికంటే ముందైతే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అనేది మీ బంధుమిత్రులకి అయితే షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే ప్రతి ఒక్క అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా ఇచ్చే 4,000 రూపాయలు అనేది రేపు అనేది ఖాతాలోనైతే పడడం అయితే జరుగుతుందని అయితే తెలంగాణ నుంచి కీలక అప్డేట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. గత ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇప్పటివరకు అయితే ఏ ఖాతాలోనైతే ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలో సంక్రాంతి కానుకగానైతే డబ్బు అనేది పడలేదు. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలో అనేది చేయడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారికి, అన్ని మండలాల వారికి రేపు అనగా 16 నాడైతే ఖాతాల ద్వారా, పోస్ట్ ఆఫీసుల ద్వారా సంక్రాంతి కానుకగానైతే 4,000 రూపాయల చొప్పునైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఖాతాలోనైతే వేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇప్పుడున్న వరకు అయితే అప్డేట్ అయితే ఇది. ఇంకా రేపటి నుంచి కొత్త పెన్షన్లు దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బంధుమిత్రులకి వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.